సింగరేణికి కొత్త గనులు రాకపోవడానికి బీఆర్ఎస్ సర్కార్ కారణమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టెండర్లో పాల్గొనకపోవడంతో కొత్త బావులు రాలేదన్నారు. కొత్త బొగ్గు బావులు రాకపోవడంతోనే ఉపాధి అవకాశాలు తగ్గాయన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తానే RK5 గనిని తీసుకొచ్చానని చెప్పారు. తాడిచెర్ల మైన్లో అక్రమాలు జరిగితే అడ్డుకున్నానని తెలిపారు. దోచుకున్న సంపద కోసం కేసీఆర్ ఫ్యామిలీలో పంచాయతీ నడుస్తుందని ఫైర్ అయ్యారు. ఇక ఆస్తుల కోసం అన్నా చెల్లెలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు మంత్రి వివేక్. టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ గనులు అవసరం లేదు, మేము వేలంలో పాల్గొన్నాము అని చెప్పి వాళ్ళు ఆ రోజులలో ధర్నా చేయడం వలన మన నైని ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ నైని ప్లాంట్లో అవకతవకలైన అని. నేను ఇదే ప్రశ్నిస్తున్నాను టీఆర్ఎస్ నాయకులకు. నిజంగా మీరు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే వేలంలో పాల్గొని ఆ గనులు ఏదైతే ఒరిస్సాకు పోయినాయో అదే తెలంగాణలో పెట్టుకుంటే మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటి. కానీ వీళ్ళు అక్కడ తరలించి ఒరిస్సా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినారు టీఆర్ఎస్ వాళ్ళు. నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి నచ్చజెప్పి వేలంలో పాల్గొని మన RK5లో ఒక గని రావడం జరిగింది. దీనివల్ల ఒక 5,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు అతి త్వరలోనే వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో 200 ఎకరాలకు ఏదైతే ల్యాండ్ కంపెన్సేషన్ కావాలో బాల్కా సుమన్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ కంపెన్సేషన్ కూడా ఇప్పించలేదు. కానీ నేను రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ చేసి అన్ని నిధులు తీసుకొచ్చి ఈ 2-3 రోజులలో మన బొబ్బరి చిలుక, దేవులవాడ, లక్ష్మీపూర్ రైతులు ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ కంపెన్సేషన్ చెక్స్ మేము 9వ తారీఖు ఇవ్వబోతున్నాము. ఓపెన్ టెండర్ ఏదైతే ఓపెన్ ఉందో అది చేయాలనే టెండరు అది టీఆర్ఎస్ టైం నుంచే ఉంది. అసలు వాళ్ళు ఎన్ని తాడ్చర్ల మైన్స్ మనం తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావాలి, అక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్కి తాడిచర్ల ఇవ్వద్దు, కేవలం సింగరేణి సంస్థ చేయాలంటే అప్పుడు మనం ఆపినాము తెలంగాణ ఉద్యమంలో. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే తాడిచర్ల మైన్స్ని దాన్ని జెన్కోకి ఇచ్చి జెన్కో ద్వారా ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చినారు హరీష్ రావు. నిజంగానే దాని గురించి సమాధానం ఇచ్చే బాధ్యత టీఆర్ఎస్ నాయకులది, హరీష్ రావుది, కేటీఆర్ది, కేసీఆర్ది. వాళ్ళు దోచుకున్నారు. మైన్స్ సరిగా ఇవ్వకుండా కమిషన్ల కోసము సరిగా టెండర్ పెట్టకుండా ఇచ్చిన సంగతి